ప్రధాని మోదీ టూర్ లో వన్ ఆఫ్ ద హైలైట్స్ పవన్ ని పరామర్శించడం. ప్రధాని మోదీ రీసెంట్ గా శస్త్రచికిత్స జరుపుకున్న పవన్ ని తన ఇంటికి స్వయాన వెళ్లి ఆయన పరామర్శించారు. అయితే ఇంటికి వెళ్లగానే పవన్ భార్య అన్న ఇద్దరు కలిసి చాలా సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీ పవన్ ఇంటికి వెళ్లిన తర్వాత కాసేపు మొత్తం కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించి మాట్లాడి, అసలు పవన్ ఏమైంది, నీకు ఏం ఆరోగ్య సమస్య, ఎందుకు శస్త్రచికిత్స జరుపుకున్నావు అని ప్రశ్నించారట. పవన్ చెప్పుకొచ్చారు, రీసెంట్ గా పర్యటనలు ఎక్కువయ్యాయి, చాలా ప్లేసెస్ కి వెళ్లాల్సి వచ్చింది, చాలా ట్రావెలింగ్ జరపాల్సి వచ్చింది, దీంతో దుమ్ము ధూళి సైనస్ లో చేరిపోయి అదొక పెద్ద బాల్ లాగా ఫామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. అది కాస్త కళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడింది, దీంతో ఇంకా కంపల్సరీ శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఐ బీన్ త్రూ సమ్ సర్జరీ అని చెప్పి పవన్ చెప్పారట. అంతేకాదు పవన్ తనకి ఇతర లైక్ ఇష్యూస్ లైక్ స్పైనల్ కార్డ్ ఇష్యూ కానీ, లేకపోతే లాస్ట్ టైం ఒక షూటింగ్ సందర్భంగా తన చేతికి సంబంధించి ఒక ఇష్యూ ఉంది, దానికి కూడా శస్త్రచికిత్స ఇంకా చేయాల్సి ఉంది, బట్ ఇంకా టైం ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నా అని చెప్పారంట. సో ఇవన్నీ విన్న తర్వాత ప్రధాని మోదీ ప్రజలకు మనం ఇంకా చాలా సేవ చేయాలి, అలా చేయాలి అని అంటే మనం ఆరోగ్యం ఇంకా బాగా పెట్టుకోవాలి కదా, ఆరోగ్యంపై ఇంకా శ్రద్ధ చూపించాలి కదా అని చెబుతూ ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అంటూనే ఎలా మన ఆరోగ్యాన్ని మనం కాపాడగలమో పవన్తో చాలాసేపు చర్చించారట. అంటే ఇటు ఆహారం దగ్గర నుండి, చేయాల్సిన వ్యాయామాల దగ్గర నుండి, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి టైం ఉండదు, చాలా హడావిడి ఉంటుంది, లేకపోతే ఫుడ్ ఆన్ టైం తినే టైం కూడా ఉండదు, బట్ స్టిల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాలు ప్రధాని చెప్పుకొచ్చారట. ఆయన ఏం చేస్తారో కూడా పవన్తో చెప్పారట. మనందరికీ తెలుసు ప్రధాని మోదీ ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ పెడతారో, అండ్ అట్ ద సేమ్ టైం దేశ ప్రజలందరికీ చాలా సార్లు ఆయన ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అన్నది చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మన్ కీ బాత్ లో కానీ, లేకపోతే ఏదైనా యోగా డే ఇలాంటి సందర్భాల్లో ఆయన ఆరోగ్యాన్ని పాటించడమే కాదు, ఇతరులకి కూడా ఆరోగ్య సూత్రాన్ని చెప్తూ ఉంటారు, వాళ్ళు పాటించేలా చేస్తారని. దానికి ఎగ్జాంపులే మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. తాను ఒకప్పుడు తలకి రంగు వేసేవారు, అయితే తర్వాత ప్రధాని మోదీ అది గమనించి, అమ్మ నిర్మల తలకి రంగు వేయద్దు, అది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పారట. ఆనాటి నుండి నిర్మలా సీతారామన్ ఈనాటి వరకు తలకు రంగు వేయలేదట. ఇలా ప్రధాని మోదీ కేవలం తాను పాటించడమే కాదు, దేశ ప్రజలతో పాటు తన దగ్గరున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి ఆరోగ్య సూత్రాలు చెప్తూ ఉంటారట.